తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీఎస్సీ ఎంఎల్టీ బీపీటీ అండ్ అలైడ్ హెల్త్ సైన్స్ సంబంధించి ఫేజ్ 3 వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. సో, ఫేజ్ 3ని మనం మాప్ ఆఫ్ ఫేజ్ అని కూడా అంటా ఉంటాం అన్నట్టు. ఈ వీడియో లోపల మనం డీటెయిల్‌గా ఈ మాప్ ఆఫ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు స్టార్ట్ అయితాయి? ఎప్పటిదాకా టైం ఉన్నది వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అని చెప్పి మాట్లాడుకుంటాం. అండ్ ఎవరెవరు ఎలిజిబుల్ అని చెప్పి మాట్లాడుకుంటాం. సో, ఎట్లాంటి థింగ్స్ మనం చూసుకోవాల్సి ఉంటదని చెప్పి కొన్ని విషయాలు నేను ఈ వీడియో లోపల డీటెయిల్‌గా చెప్తా. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడు. అండ్ ఒకవేళ నువ్వు మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకో. ఎందుకంటే ప్రీవియస్‌గా మనం మస్తు వీడియోలు వేసుకున్నాం కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సంబంధించి. సో, ఫర్దర్ కూడా ఏ అప్డేట్ వచ్చినా వీడియోస్ అయితే వేసుకుంటా ఉంటాం కాబట్టి పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయి. సో, మన టార్గెట్ ఏంది కదా అంటే 100K రీచ్ కావాలి 2026 లోపల. సో, విత్ యువర్ సపోర్ట్ 100K రీచ్ అవ్వడం అనేది చాలా ఈజీ. ఓకేనా? సో, పక్కా మనం 100K అనేది రీచ్ అయిదాం. సో, మీరు పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయరి. 100K రీచ్ అయ్యేలాగా. సో, మనం మన సైడ్‌కెళ్ళి 100% ఎఫర్ట్ అనేది పెడదాం. నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి అఫీషియల్ పోర్టల్ లోపల మనకి ఎట్లాంటి అప్డేట్ అయితే లేదు. సో, మనం ఇక్కడ నోటిఫికేషన్ డేట్ లోపల చూసుకోవచ్చు. నేను ఈ వీడియో అనేది అరౌండ్ 1:20కి రికార్డ్ చేస్తున్నా. సో, ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ మనకు అఫీషియల్ పోర్టల్ లోపల ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో, మనకేందంటే 5థ్ డేట్ రోజే ఉన్నాయి. ఇంకా 6థ్‌కి సంబంధించి అప్డేట్ అయితే కాలేదు. సో, మరి నువ్వు మాప్ ఆఫ్ ఫేజ్ రిలీజ్ అయింది అని చెప్పి ఎట్లా చెప్తున్నావు బ్రో అనంటే, మనకు 2 పోర్టల్స్ అయితే ఉంటాయి. ఒకటి అఫీషియల్ పోర్టల్. ఇంకొకటి ఏంది కదా అంటే ఇవి నోటిఫికేషన్‌లు వస్తాయి. అండ్ వెబ్ ఆప్షన్స్ సంబంధించి ఇంకొక పోర్టల్ అయితే ఉంది. ఇందులోపల మనకి మాప్ ఎఫ్ఎస్‌కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది అని చెప్పి చూపెడుతుందన్నట్టు. ఓకేనా? సో, ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడుకుందాం మనం ఫస్టు. దాంతో పాటుగా సో, ఎవరు ఎలిజిబుల్ అని చెప్పి మాట్లాడుకుందాం. సో, ఫస్ట్‌లీ ఏంది కదా అంటే మనకు ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ అనేది నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. సో, ఇక్కడ మన వెబ్ కౌన్సెలింగ్ లోపల చూసుకోవచ్చు. అండ్ వెబ్ ఆప్షన్‌లు అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. 6థ్ ఫిబ్రవరి 2026 2 పీఎం నుండి మాప్ ఆఫ్ ఫేజ్‌కి సంబంధించిన వెబ్ ఆప్షన్‌లు అయితే స్టార్ట్ అయితాయి. ఓకేనా? 6థ్ ఫిబ్రవరి 2026 2 పీఎం నుండి. ఓకేనా? నేను ఈ వీడియో ఎప్పుడు రికార్డ్ చేస్తున్నా 1:20కి రికార్డ్ చేస్తున్నా. 2 పీఎం నుండి వెబ్ ఆప్షన్‌లు స్టార్ట్ అయితాయి. ఎప్పటిదాకా టైం ఉంది మరి వెబ్ ఆప్షన్‌లు ఇవ్వడానికి అనంటే మనకి 9థ్ ఫిబ్రవరి 2026 11 ఏఎం దాకా టైం అయితే ఉంది. ఓకేనా? 9థ్ ఫిబ్రవరి 2026 11 ఏఎం దాకా టైం అయితే ఉంది వెబ్ ఆప్షన్‌లు ఇవ్వడానికి. ఓకేనా? సో, మనకు ఇంపార్టెంట్ డేట్స్ అయితే మనకు అర్థమైపోయినాయి. హియర్ యూ కెన్ సీ దట్ ఇట్ ఈస్ అన్ అఫీషియల్ అప్డేట్ ఫ్రమ్ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. ఇక్కడ మనం చూసుకుంటే సో, ఇది కంటిన్యూయేషన్ నోటిఫికేషన్ అని చెప్పి ఇచ్చిర్రు. లైక్ ఆన్‌లైన్ అప్లికేషన్‌కి సంబంధించి, ఎక్స్‌టెన్షన్‌కి సంబంధించి, ఫేజ్ 1కి సంబంధించి, ఫేజ్ 2కి సంబంధించి ఇదొక కంటిన్యూయేషన్ నోటిఫికేషన్ అన్నట్టు. ఓకేనా? సో, ఇందులోపల మనకి ఏం మెన్షన్ చేసిర్రు కదా అంటే ఏవైతే వేకేట్ సీట్స్ ఉన్నాయో ఓకేనా? సో, ఫేజ్ 2 కౌన్సెలింగ్ తర్వాత ఏవైతే వేకేట్ సీట్స్ ఉన్నాయో ఆ వేకేట్ సీట్స్‌కి సంబంధించి మనకి ఫేజ్ 3 ఏదైతే ఉందో ఈ మాప్ ఆఫ్ ఫేజ్ ఏదైతే ఉందో అది కండక్ట్ చేస్తున్నాం అని చెప్పి ఇక్కడ ఒక పాయింట్ అయితే మెన్షన్ చేసిర్రు. ఓకేనా? సో, ఇదొక కంటిన్యూయేషన్ నోటిఫికేషను. ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ కాలేజ్ లోపల ఫేజ్ 2 కౌన్సెలింగ్ తర్వాత వేకేట్ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వేకేట్ సీట్స్ ఫిల్ చేయడానికి ఈ కౌన్సెలింగ్ అయితే పెట్టిర్రు మాప్ ఆఫ్ ఫేజ్ అని చెప్పి. ఓకేనా? సో, మనకేంది కదా అంటే మనకు మెయిన్‌గా ఎవరెవరు ఎలిజిబుల్ అనే విషయానికొస్తే ఫస్ట్ ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవాలి బ్రో. ఓకేనా? ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్నోళ్ళు ఎలిజిబుల్. సెకండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల పేరు ఉండాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల మీ పేరు అనేది ఉండాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల పేరుంది అంటే నువ్వు వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అయితావు. కానీ ఒక చిన్న కండిషన్ ఏంది కదా అంటే క్యాండిడేట్స్ హూ డు నాట్ జాయిన్ ఆఫ్టర్ అలాట్‌మెంట్ సీట్ వచ్చిన తర్వాత ఎవరైతే జాయిన్ గారో వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఓకేనా? అండ్ ఎవరైతే సీట్ వచ్చిన తర్వాత జాయిన్ అయ్యి డిస్కంటిన్యూ చేస్తారో వాళ్ళు గూడా వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడానికి ఎలిజిబుల్ గాదు. దే ఆర్ నాట్ పర్మిటెడ్. ఓకేనా? సో, సింపుల్లీ ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల నీ పేరుండాలె. ఓకేనా? సో, ఫస్ట్ థింగ్ ఏంది ఆన్‌లైన్ అప్లికేషన్ జేసుకోవాలి. సెకండ్ థింగ్ ఏంది ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల నీ పేరుండాలె. థర్డ్ థింగ్ ఏంది ఒకవేళ నీకు ఫేజ్ 1 లోపల సీట్ వచ్చినా, లేకపోతే ఫేజ్ 2 లోపల సీట్ వచ్చినా నువ్వేం గావాలి అంటే జాయిన్ అయ్యి ఉండాలె. ఓకేనా? జాయిన్ అయ్యుంటే మాత్రమే ఎలిజిబుల్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి. ఓకేనా? క్లియర్ కట్‌గా మనకు మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా?
సో, ఇది మనకు ఇంపార్టెంట్ థింగ్ అండ్ మనకు వెబ్ ఆప్షన్‌లనేది ఈరోజు 6థ్ ఫిబ్రవరి 2026 2 పీఎంకి వెబ్ ఆప్షన్‌లు స్టార్ట్ అయితాయి. అండ్ 11 ఏఎంకి ఎండ్ అయిపోతాయన్నట్టు. 9థ్ ఫిబ్రవరి 2026 రోజు 11 ఏఎంకి వెబ్ ఆప్షన్‌లయితే ఎండ్ అయిపోతాయి. ఈ పోర్టల్‌కచ్చి మనం వెబ్ ఆప్షన్‌లయితే ఇవ్వొచ్చన్నట్టు. ఓకేనా? సో, ఆఫ్టర్ సీట్ అలాట్‌మెంట్ యూనివర్సిటీ ఫీ 6,000 కట్టాల్సుంటది. ఆల్రెడీ ఫేజ్ 1, ఫేజ్ 2 లోపల సీట్ వచ్చినోళ్ళు 6,000 మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు. అండ్ ట్యూషన్ ఫీ సీటొస్తే ట్యూషన్ ఫీ కాలేజోళ్ళు ఎంత చెప్తే అంత కట్టాల్సుంటదన్నట్టు. అండ్ మనకి వేకేట్ సీట్స్ అవన్నీ గూడా అఫీషియల్ పోర్టల్ ఏదైతే ఉందో ఇందు లోపల పెట్టాల్సుండే గానీ పెట్టలేదింకా. ఓకేనా? నోటిఫికేషన్‌దే అప్‌డేట్ కాలేదింకా పీడీఎఫ్. కాబట్టి సో, ఏందంటే టైం పడతదన్నట్టు వేకేట్ సీట్స్ అప్‌డేట్ కావడానికి. సో, నేను చెప్తా వేకేట్ సీట్స్ ఎక్కడున్నాయని జెప్పి ఫర్దర్ నెక్స్ట్ వీడియో లోపల వేకేట్ సీట్స్ గురించే ఉంటది. అండ్ దాని తర్వాత సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరూ గూడా వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు. ఇఫ్ నీకు ఫేజ్ 1 లోపల సీటొచ్చినా, ఫేజ్ 2 లోపల సీటొచ్చినా జాయిన్ అయితే ఎలిజిబుల్. ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల పేరుండాలే. అండ్ ఒకవేళ సీటొస్తే జాయిన్ అయ్యి ఉండాలి. దట్స్ ద కండిషన్స్. ఓకేనా? అండ్ వెబ్ ఆప్షన్‌లో ఏందంటే సో, మంచి ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉన్న ల్యాప్‌టాప్ లేకపోతే పీసీ తోటి వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవాలి. అండ్ ట్యాబ్స్ కానీ మొబైల్స్ నుండి వెబ్ ఆప్షన్‌లు పెట్టుకుంటూ అవాయిడ్ జేసుకోరి. ఓకేనా? వెబ్ ఆప్షన్‌లు ఎట్లా పెట్టుకోవాలి అనే వీడియో నేను ఆల్రెడీ చేసిన. కింద డిస్క్రిప్షన్ లోపల వీడియో ఉంటది. ఒకసారి ఎళ్లి చెక్ చేయండి. సో, బిఫోర్ గివింగ్ వెబ్ ఆప్షన్స్ ప్రాస్పెక్ట్స్ నోటిఫికేషన్ అన్ని ఒకసారి చెక్ చేసుకోరి. అండ్ ఆల్రెడీ మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం ప్రాస్పెక్ట్ గురించి. సింపుల్ ఏం లేదు. సీట్ వస్తే జాయిన్ అవ్వాలి అని చెప్పి ఒక ఇంపార్టెంట్ థింగ్ అయితే మనకు మెన్షన్ చేస్తారన్నట్టు. ఓకేనా? సో, సీట్ వచ్చి నువ్వు జాయిన్ కాకపోతే సీట్ అనేది ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అయితది అని చెప్పి ఒక పాయింట్ అయితే ఉంటది. ఓకేనా? అండ్ ఏందంటే క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు గివ్ వెబ్ ఆప్షన్స్. సో, మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు రిగార్డ్‌లెస్ ఆఫ్ వేకెన్సీ సీట్స్. సో, ఇష్టం ఉన్న కాలేజెస్ పెట్టుకోరి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవైలబుల్ వేకెంట్ సీట్స్ అని చెప్పి ఒక పాయింట్ అయితే ఇచ్చిరన్నట్టు. సో, సీట్లున్నా లేకున్నా వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోరి అని చెప్పి. ఓకేనా? అండ్ దెన్ దాని తర్వాత ఇంకొక పాయింట్ హైలైట్ ఏం చేసిర్రు కదా అంటే ఒకవేళ నీకు ఈ ఫేస్‌లా ఓకేనా? ఇప్పుడు ఏదైతే ఈ ఫేజ్ 3 ఉంది చూసిర్రా? ఈ ఫేజ్ 3 లోపల నీకు సీట్ వస్తే మాత్రం ఫేజ్ 2 లోపల వచ్చిన సీటు క్యాన్సల్ అయిపోతది అని చెప్పి ఒక పాయింట్ అయితే మెన్షన్ చేసిరన్నట్టు. ఓకేనా? సింపుల్లీ నీకు ఒకవేళ ఫేజ్ 3 లోపల సీటొస్తే, ఫేజ్ 2 లోపల వచ్చిన సీట్ అనేది క్యాన్సల్ అయిపోతది. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి స్లైడింగ్ అనేది ఉంటది కాబట్టి వెబ్ ఆప్షన్‌లు ప్రాపర్‌గా పెట్టుకో అని చెప్పి ఒక పాయింట్ అయితే మెన్షన్ చేసిర్రు. అండ్ అండ్ దెన్ తర్వాత మనం చూసుకుంటే వన్ టైమ్ పాస్వర్డ్ అనేది వెబ్ ఆప్షన్స్‌లో ముందు, వెబ్ ఆప్షన్స్ తర్వాత అయితే వస్తది. కాబట్టి సో, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ దగ్గర పెట్టుకోరి. అండ్ ఈ వన్ టైమ్ పాస్వర్డ్ అనేది వేరే ఎవరికీ చెప్పకుర్రి. ఓకేనా? ఎందుకంటే వేరే ఎవరికైనా చెప్తే వెబ్ ఆప్షన్‌లు చేంజ్ చేసే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, ఆఫ్టర్ దట్ వెబ్ ఆప్షన్ పెట్టుకున్న తర్వాత ప్రింట్ ఔట్ తీసుకోరి సేవ్డ్ వెబ్ ఆప్షన్స్. ఓకేనా? అండ్ ఎన్ని వెబ్ ఆప్షన్‌లు సేవ్ అయినాయి అని చెప్పి మీకో మెసేజ్ వస్తది. అది కూడా ఒకసారి చెక్ చేసుకోరి. ఓకేనా? సో, అది అండ్ మనకేందంటే ఆఫ్టర్ అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకొని కాలేజ్‌కెళ్ళి సర్టిఫికేట్‌లన్నీ సబ్మిట్ చేయాల్సుంటదన్నట్టు. ఓకేనా? సో, అదొకసారి చెక్ చేసుకోరి. అండ్ డీటెయిల్‌గా మనకిక్కడ క్లారిటీగా మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? సో, ఒకసారి సీటొచ్చిన తర్వాత పక్కా కాలేజ్‌కెళ్ళి అలాట్‌మెంట్ ఆర్డర్‌ని చూపెట్టి ఓకేనా? సో, మన సర్టిఫికేట్‌లన్నీ సబ్మిట్ చేయాల్సుంటదన్నట్టు. సబ్మిట్ చేసి ట్యూషన్ ఫీ అనేది పే చేసి మనం అడ్మిషన్ ప్రాసెస్‌ని కంప్లీట్ చేయాలి. దాన్ని మనం రిపోర్టింగ్ అంటాం. ఓకేనా? రిపోర్టింగ్ చేయకపోతే ఏమైతది అంటే సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతది. ఫర్దర్ ఫేజెస్‌కి నువ్వు ఎలిజిబుల్ కాదు అని చెప్పి మనకిక్కడ ఇంకొక పాయింట్ కూడా మెన్షన్ చేసిర్రన్నట్టు. ఓకేనా? సో, ఇఫ్ ద క్యాండిడేట్ స్లైడ్స్ టు అదర్ కాలేజ్ డ్యూరింగ్ మాప్ ఆఫ్ ఫేజ్ అప్పుడు నువ్వు స్లైడ్ అయినావనుకో సో, నీకేందంటే ఏదైతే ఆల్రెడీ సీట్ వచ్చిందో ఆ సీట్ వచ్చిన తర్వాత నీకు రిలీవింగ్ అనేది ఇస్తారన్నట్టు. అండ్ కస్టోడియన్ సర్టిఫికేట్ అనేది నువ్వు కలెక్ట్ చేసుకొని ఏదైతే కొత్త కాలేజ్ లోపల సీట్ వస్తదో ఆ కాలేజ్‌కి పోయి ఈ కస్టోడియన్ సర్టిఫికేట్ చూపెట్టి అలాట్‌మెంట్ ఆర్డర్ చూపెడితే సరిపోతదన్నట్టు. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషన్ అండ్ ఒకవేళ నువ్వు కస్టోడియన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోయినా ఓకేనా? అండ్ దాంతో పాటుగా నువ్వు అలాట్‌మెంట్ ఆర్డర్ కొత్త కాలేజ్‌కెళ్ళి ఇయ్యకపోయినా కూడా నీ సీట్ అనేది క్యాన్సల్ అయిపోతది. వితౌట్ ఎనీ ఇంటిమేషన్ అని చెప్పి ఇచ్చిర్రన్నట్టు. ఓకేనా? సో, నువ్వు ఈ కోర్స్ నుండి డిస్కంటిన్యూ అయితే తప్ప నీకు సర్టిఫికేట్‌లు ఇయ్యరు అని చెప్పి ఒక పాయింట్ అయితే డీటెయిల్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? సో, ఇది బ్రో ఇన్ఫర్మేషన్ అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండు. అండ్ ఇక్కడేందంటే యూనివర్సిటీ ఫీ ఒకసారి నువ్వు కడితే అది మళ్ళీ ఎట్లాంటి సిట్యుయేషన్ లోపల కూడా రిఫండ్ చేయము అని చెప్పి క్లియర్ కట్ ఒక పాయింట్ అయితే మెన్షన్ చేసిర్రు. ఓకేనా? సో, ఇప్పుడే నీకేమైనా డిఫికల్టీ ఉందనుకో వెబ్ ఆప్షన్‌లలో గాని, రెగ్యులేషన్స్ సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాల్ టు థీస్ నంబర్స్ ఇక్కడ మనకి క్లియర్ కట్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో, ఇది బీఎస్సీ ఎంఎల్టీ, బీపీటీ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ సంబంధించి మాప్ ఆఫ్ ఫేస్ రెగ్యులేషన్స్. ఓకేనా?
ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని చెప్పి నేనైతే అనుకుంటున్నా. సో, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. అండ్ పక్కా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోర్రి. 100K రీచ్ అయిపోదాం 2026 లోపల. ఓకేనా? సో, డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.